హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా ఇచ్చారు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి తెలంగాణ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి జిల్లాకు చెందిన వ్యక్తి కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మనకు పర్మనెంట్గా గవర్నమెంట్ ఉద్యోగాన్ని, జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగాన్ని, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ రిక్రూట్మెంట్కి మీరు సెలెక్ట్ అవుతే 35,000 నుంచి 45,000 వరకు మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? ఈ రిక్రూట్మెంట్ సంబంధించి అర్హతలు ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఎలా అప్లికేషన్ చేసుకోవాలనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా వరకు ఫ్రెండ్స్ మన నుంచి వచ్చే ప్రతిదీ కూడా జెన్యూన్ జాబ్ అప్డేట్. దీనికి సంబంధించిన అఫీషియల్ పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీలైతే ఒక చిన్న లైక్ చేయండి. ఓకేనా? చాలా మంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది మాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. ఇలాంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ అనేవి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అండ్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుందండి. ఓకేనా? టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. జాయిన్ అవ్వండి. కేవలం లైక్ చేయడంతోనే అయిపోదండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్లో కానీ మీ వాట్సాప్ స్టేటస్ కానీ పెట్టుకోండి. ఓకేనా? ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్. ఓకేనా? డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి. ఇక్కడ మనకు కాంట్రాక్ట్ బేసిస్లో కానీ అవుట్సోర్సింగ్ బేసిస్లో కాదు, పర్మనెంట్ స్కేల్లో రిక్రూట్ చేస్తూ ఉన్నారు. వీటికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి మనకు 31 జనవరి 2024 వరకు ఉంది. 1 జనవరి అంటే 1 ఫిబ్రవరి వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఏపీ వైఎస్ఆర్యుహెచ్ఎస్ JAR.APTonline.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అయితే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మనకు ఈ రిక్రూట్మెంట్లో 20 జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి జిల్లాకు సంబంధించిన నిరుద్యోగ యువత ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. 20% అన్రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి కదా, అందులో మనకు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది తెలంగాణ వాళ్ళకైతే. సో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి మనకు ఓసీలో 9, బీసీఏలో 2, బీసీబీలో 1, బీసీడీలో 2, బీసీఈలో 1, ఈడబ్ల్యూఎస్లో 2, ఎస్సీలో 3, టోటల్గా 20 వేకెన్సీస్ని అయితే మనకు రిక్రూట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ఎలా ఉంటుందంటే 2 స్టేజెస్లో ఉంటుందండి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్స్ ఎగ్జామినేషన్. ఎవరైతే ప్రిలిమినరీలో క్వాలిఫై అవుతారో వాళ్ళకు మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. మెయిన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఆఫీస్ ఆటోమేషన్ మీద టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. దాంట్లో వచ్చిన వాటిని బేస్ చేసుకొని మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేయాలనుకుంటే 18 నుంచి 42 సంవత్సరాల వరకు ఏజ్ ఉన్న ఓసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. 42తో పాటు +5 years అంటే 47 వరకు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే చాలా ఏజ్ పెద్దవాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇన్ని రోజుల బట్టి అన్న సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల గురించి చెప్తున్నావు కదా అని చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు మీకు స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి, ప్రిపేర్ అవ్వండి. సో స్కేల్ ఆఫ్ పే మనకి ఇనిషియల్గా 25,220 రూపాయలు గ్రేడ్ పేనే ఉంటుంది. ఇవన్నీ కలుపుకొని మనకు 36,000 నుంచి 45,000 వరకు ఈజీగా శాలరీ వస్తుంది. మన సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం చేసుకోవచ్చు. మనకు వైఎస్ఆర్యుహెచ్ఎస్ అనేది మనకు విజయవాడలో ఉంటుంది. మీరు విజయవాడలోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. తెలంగాణ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఫ్రెండ్స్, దీనికి కాంపిటీషన్ లెవెల్ తక్కువ ఉంటుంది. దానికల్లా మెయిన్ రీజన్ వచ్చేసరికి మనకు ఫీజు వచ్చేసరికి 750 రూపీస్ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మన క్యాండిడేట్స్ పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఓబీసీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఈ క్యాండిడేట్స్ అయితే 1,500 రూపాయలు అనేది ఆన్లైన్లోనే ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, 1,500 రూపాయలు ఫీ పే చేయాలి. ఒకవేళ మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీకు ఏమైనా అప్లికేషన్లో ఎడిటింగ్ చేసుకోవాలనుకున్నట్లయితే ప్రతి కరెక్షన్కి మీరు 100 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి అప్లికేషన్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా అప్లికేషన్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్కి మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే మీకు ఏదేని బ్యాచిలర్ డిగ్రీ, ఎనీ డిగ్రీ క్యాండిడేట్స్, బీటెక్, బీఈనా, బీఎస్సీనా, సో బీకామా, బీఏనా, ఎనీ డిగ్రీ, ఏదేని డిగ్రీ అర్హత ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్ చేసుకోవడానికి అర్హులవుతారు. ఫ్రెండ్స్, మనకు ఈ రిక్రూట్మెంట్ సంబంధించి సో మనకు మీకు కోర్స్ కావాలి అంటే మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకున్నట్లయితే విజన్ అప్డేట్ అని మనకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి. ఆన్లైన్ అప్లికేషన్, కోచింగ్ అప్లికేషన్ లింక్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోండి. జాబ్స్ అకాడమీలో
మీకు 499కి ఆల్మోస్ట్ అన్ని కోర్సెస్ అనేవి, అంటే మీకు ఎలిజిబిలిటీ విధంగా ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఏ ఉద్యోగానికైనా ఎలిజిబిలిటీ విధంగా ఒక కోర్స్ అయితే డిజైన్ చేస్తున్నాము. అక్కడ నుంచి అయితే మీకు కోర్స్ అనేది మీరు తీసుకోవచ్చు. సో మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఆన్లైన్ రిక్రూట్మెంట్ అని చెప్పాను కదా, ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలని చెప్పాను కదా, అఫీషియల్ వెబ్సైట్ ఇది డాక్టర్ వైఎస్ఆర్హెచ్ఎస్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మీకు apyesrhs.jar.apt-online.in అనే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. ఓకేనా, ఈ వెబ్సైట్లో మీకు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. యాక్చువల్గా మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు 4 స్టెప్స్ ఉంటాయి. ఓకేనా, ఈ 4 స్టెప్స్లలో మీరు 4 స్టెప్స్లలో చేసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్. ఓకేనా, మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ జరుగుతున్న తర్వాత ఫీ పేమెంట్ చేసుకోవాలి. ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఈ ఫీ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకుంటే ఒకవేళ సక్సెస్ఫుల్ అయింది అనుకోండి, మీకు స్టెప్ 3 ఫిల్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫిల్ అప్లికేషన్లో బేసిక్ డీటెయిల్స్, ఎక్కడి నుంచి, మీ పేరేంటి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మీ క్యాస్ట్ ఏంటి, అండ్ మీకు డిగ్రీలో ఎన్ని మార్కులు వచ్చినాయి, ఏ యూనివర్సిటీలో క్వాలిఫై అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, 10th క్లాస్, ఇంటర్మీడియట్ అండ్ స్టేట్, అండ్ దాంతోపాటు మీకు ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు అనేది బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ బేసిక్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ నేను రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీద క్లిక్ చేస్తున్నాను. రిజిస్ట్రేషన్ మీద ప్రాసెస్ మీద క్లిక్ చేసినట్లయితే, సో ఫ్రెండ్స్ మనకు మొబైల్లో చేయడానికైతే పర్మిషన్ ఇవ్వట్లేదు. దీనికి సంబంధించి ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్ మొబైల్లో యూజ్ చేసి చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్ నేను సెర్చ్ చేసి మీకు టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది కదా డిస్క్రిప్షన్లో, టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. సో దట్ మీరు ఆ మొబైల్లో కూడా అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. కాకపోతే వీళ్ళు ఏంటంటే మొబైల్లో చేస్తే మిస్టేక్స్ అవుతున్నాయని, వీఆర్ రిస్ట్రిక్టెడ్ ఇన్ మొబైల్ అండ్ ట్యాబ్స్, ప్లీజ్ యూజ్ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ టు యాక్సెస్ ద లింక్. ఓకేనా, సో మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలనుకుంటే మీరు డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ ద్వారా కానీ అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ సంబంధించిన కంప్లీట్ వీడియో నేను చెయ్యాలి అని అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి. అట్లీస్ట్ మనకు ఒక 100 మంది అయినా కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ వీడియో చెయ్యండి అని కామెంట్ చేస్తే ఖచ్చితంగా మీకు ఆన్లైన్ అప్లికేషన్ వీడియో అనేది స్టెప్ బై స్టెప్ మీరే మీకు సొంతంగా చేసుకునే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసి నా అప్లికేషన్ చేసి మీకు చూపిస్తాను. సో దట్ మీరు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. సో దీనికోసం మీరు చేయాల్సింది వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ ఖచ్చితంగా చేయండి. సో దట్ నేను ఆన్లైన్ అప్లికేషన్ వీడియో చేస్తాను. ఫ్రెండ్స్, ఇది మనకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన డైరెక్ట్ పర్మనెంట్ బేసిస్లో రిక్రూట్ చేసే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్. సో ఇంతకు మించిన మరీ మంచి నోటిఫికేషన్ అయితే ఇప్పట్లో అయితే రాదు. తెలుగు వాళ్ళందరూ అర్హులు కాబట్టి అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టెలిగ్రామ్ గ్రూపు, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. సో అందులో ఒకవేళ నేను రెస్పాన్స్ అవ్వకపోతే డైరెక్ట్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా అక్కడ మీరు జస్ట్ ఒక కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.